మండలం దేవరకొండ సమీపంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. నంద్యాల జిల్లా డోన్ మండలం దేవరకొండ సమీపంలో అక్రమ మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముతున్నారని ఖచ్చితమైన సమాచారం రావడంతో జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో రూరల్ సిఐ రాకేష్ మరియు వారి సిబ్బందితో దాడి చేసి దేవరకొండ గ్రామానికి చెందిన ఈడిగ రవి, ఈడిగ మధు, శంకర్ గౌడ్లు, యు కొత్తపల్లి గ్రామానికి చెందిన షేక్ నడిపి హుస్సేన్, ఫీరా షేక్ సాదిక్ భాషలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి స్కార్పియో మరియు ఎక్సెల్ వాహనాలు, 22 బాక్సుల ఒరిజినల్ చాయిస్ 90 ml, 2112 టెట్రా ప్యాకెట్లను మద్యంని స్వీచ్ చేశారు. వీరిపై కేసు నమోదు చేశామని తెలిపారు పోలీసులు. ఈ దాడిలో పాల్గొన్న సిబ్బందిని ప్రశంసించి డీఎస్పీ చేతుల మీదుగా రివార్డు ప్రదానం చేశారు. 11 గంటలప్పుడు దేవరకొండ కాల్ దగ్గర రూరల్ ఇన్స్పెక్టర్ రాకేష్ మరియు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక స్కార్పియో వెహికల్ని చెక్ చేయడం జరిగింది. అందులో ఈడిగ రవి ఇంకా 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చెక్ చేస్తూ స్కార్పియో వెహికల్ చెక్ చేస్తే అందులో 2112 కర్ణాటకకు చెందిన టెట్రా ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవి కర్ణాటకలోని పావగడ రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. ఇదే కాకుండా గతంలో కూడా ఇందులో ఒక వ్యక్తి టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించి షేక్ నడిపి హుస్సేన్ పీరా అని టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఒక కేసు ఉన్నట్టుగా గుర్తించాము. సో వీళ్ళందరిపైన కూడా షీట్లు ఓపెన్ చేసి వీళ్ళపైన వాచ్ పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏపీలో ఈ లిక్కర్కి సంబంధించి రేట్లు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళు కర్ణాటకలో తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో తీసుకొని రావడం జరిగింది. కానీ ఈ ఇల్లీగల్ బిజినెస్ వలన ఏపీ స్టేట్కి సంబంధించి రెవెన్యూ దెబ్బతింటుంది. కాబట్టి వీటిపైన వాచ్ పెట్టి ఈ వారంలో ఇది 2వ సీజన్ డోన్ పోలీస్ స్టేషన్లో మంచి వర్క్ చేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గారిని వారి సిబ్బందిని అభినందించడం జరుగుతుంది. వీళ్ళకి రివార్డు కోసం కూడా వీళ్ళ సిబ్బందికి ఇన్స్పెక్టర్ గారి రివార్డు కోసం కూడా ఎస్పీ గారిని రికమెండ్ చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో ఎక్కువ అక్రమ మద్యం చెప్తుంది సార్, దాని మీద మేము ఏమైనా చర్యలు? అదే అందులో భాగంగానే ఇప్పుడు ఇది 2వది. ఇది కాకుండా గతంలో కూడా ఎవరైతే చేశారో ఈ నేరాలు వాళ్ళపైన కూడా షీట్స్ ఓపెన్ చేసి వాచ్ పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా ఇవి మన గోసంపల్లిలో చూస్తే ఊరు బయట గడ్డి వాములు పెట్టడము, దాన్ని దొంగతనంగా కొంచెం తీసుకురావడం, తరలించడం జరుగుతుంది. కాబట్టి వీటిపైన వాచ్ పెట్టి పాత అఫెండర్స్, దీనికి సంబంధించి లిక్కర్ అఫెండర్స్ ఎవరున్నారో వాళ్ళపైన వాచ్ పెట్టి వాళ్ళపైన కూడా షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా వాళ్ళ పోలీస్ స్టేషన్కి ఇప్పుడు ఏ విధంగా అయితే రౌడీ షీట్లను ఆధారం అని చెప్పేసి కౌన్సిలింగ్ జరుగుతుందో అదేవిధంగా వీళ్ళకి కూడా ఒక డేట్ పెట్టి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఈ హైవేలలో డాబాల పైన కూడా ఎక్కువ మద్యం అమ్ముతున్నారని చాలా ఆరోపణలు. వాటిపైన కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ రూరల్ ఇన్స్పెక్టర్కి. వాటిపైన కూడా దాడులు చేయడం జరుగుతుంది. వాటిపైన కూడా సీనియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్,
ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.